అందరికీ దిస్ ఇస్ హరిణి వెల్కమ్ టు మై ఛానల్ సాహా వ్లాగ్స్ యూఎస్ఏ. సో ఎస్, ఇదైతే మేము లాస్ట్ ఇయర్ న్యూ ఇయర్కి అని చెప్పి ఫ్లోరిడా వెళ్ళాము. సో అప్పుడు తీసిన వీడియోస్ అనమాట. సో ఆ ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. సో మేమైతే స్టార్ట్ అయిపోయాము అండ్ మా ఫ్లైట్ అరౌండ్ 8 o'clock ఉండే అనమాట నైట్. సో మేము వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది. సో మేమైతే న్యూ ఇయర్ ఈవెంట్స్ చూద్దామని వెళ్ళాము, బట్ ఫ్లైట్ డిలే అయితే అయిపోయింది. సో నాకైతే విండో సీట్ వచ్చింది అండ్ విండో సీట్లో ఇలా కూర్చోగానే ల్యాండ్ అయ్యే టైంకి వ్యూ అంతా అసలు చాలా మస్తు ఉండే అనమాట. సో ఇంకేదైతే నేను క్యాప్చర్ చేసేసుకున్నా అండ్ దాన్ని కార్ పిక్ చేసుకొని మేమైతే ఇలా హోటల్ కని స్టార్ట్ అయిపోయాం. ఈవెంట్స్ అన్నీ అయిపోయినాయి కదా, ఇంకేం లేవు అని ఫీల్ అవుతుంటే సో సడన్గా అందరు ఇట్లా ఒక హైవే మీద కార్లన్నీ ఆపేసుకొని ఫైర్ వర్క్స్ అవుతున్నాయి అనమాట. సో ఆ లేక్ ప్లస్ ఆ ఫైర్ వర్క్స్ అవన్నీ చూస్తుంటే అసలు చాలా మంచి అనిపించింది. సో మంచిగా హ్యాపీ న్యూ ఇయర్ అందరు విష్ చేసుకొని చాలా బాగుండే. అండ్ దెన్ నెక్స్ట్ డే అయితే మేమైతే బీచ్కి వెళ్ళామని మేము బీచ్కి వెళ్ళామని స్టార్ట్ అయిపోయాము. సో పక్కనే ఉన్న మోటల్ పక్కనే ఉన్న రెస్టారెంట్కి వెళ్ళిపోయి లంచ్ చేసేసి అండ్ దెన్ మేమైతే బీచ్కి వెళ్ళాము. అండ్ బీచ్ని చూడంగానే నేనైతే ఫుల్ ఎగ్జైట్ అయిపోతా. నాకు బీచ్ అన్న నేచర్స్ అన్న చాలా ఇష్టం అనమాట. సో ఎస్పెషలీ బీచ్లో అట్లా చూసుకుంటూ కూర్చొని మంచిగా ఇట్లా మట్టిలో ఆడుకుంటుంటే ఆ ఫీలింగే వేరు కదా. సో ఎంతమందికి ఇలా నాలాగా మట్టిలో పేర్లు రాసే అలవాటు ఉంటుందో నాతో షేర్ చేసుకోండి. సో ఎస్, నేనైతే చాలా హ్యాపీగా ఉండే. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ మళ్ళీ మేము ఇంకా పక్కనే ఒక వైన్వుడ్ అని చెప్పి ఒక ప్లేస్ ఉండే అనమాట. సో వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మొత్తం ఆర్ట్ వర్క్ ఉంటుంది. ఈ ప్లేస్లో అంతా ఆర్ట్ వర్క్ అనేది చాలా ఫేమస్. అసలు ఒక్కొక్క ఆర్ట్ చూస్తుంటే హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ అనిపించింది. ఎంత డీటెయిలింగ్గా, ఎంత నీట్గా అసలు ఒక్కొక్కటి అసలు ఆర్ట్. అసలు నాకు బేసిక్గా ఆర్ట్స్ అన్న క్రాఫ్ట్స్ అన్న చాలా ఇష్టం అనమాట. సో అట్లా ఒక్కొక్క వాల్ చూస్తుంటే నేనైతే అసలు అట్లానే ఆగిపోయినా అనమాట. నేనైతే ఇంకా చెప్పలేనంత హ్యాపీనెస్ వచ్చింది. అసలు వీళ్ళకి ఎంత టైం అట్టు ఉంటుంది ఇంత చేయడానికి అన్ని థాట్స్ అన్నీ వస్తుండే నా మైండ్లో. నేనైతే ఫుల్ హ్యాపీగా ఉండే. అండ్ మేమైతే ఇంకా మళ్ళీ నైట్ ఇంకా రెస్టారెంట్లో తినేసి ఇంటికి వెళ్ళిపోదామని స్టార్ట్ అవుతుంటే ఆ ప్లేస్లో మొత్తం ఇట్లా కొబ్బరి చెట్లకి అన్నీ ఇట్లా లైట్స్తో పెట్టిండే అనమాట. సో ఇక్కడ ఎస్పెషల్లీ క్రిస్మస్ న్యూ ఇయర్ ఆ టైంలో లైట్స్తో మాత్రం ఇట్లా బాగా డెకరేట్ చేస్తారు అన్ని ట్రీస్ని కానీ ఏదన్నా స్ట్రీట్ అంతా. సో చాలా బాగా అనిపించింది. ఒక మంచి వెకేషన్ కంటే వెకేషన్ మూడ్లో ఉన్నామని అనిపించింది అనమాట. అది చూస్తుంటే అసలు చాలా బాగుండే. సో బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. ఆ స్ట్రీట్ అంతా అసలుకి చాలా చాలా బాగుండే. అండ్ దెన్ మేమైతే ఇంకా హోటల్కి వెళ్ళిపోయాం. తర్వాత తినేసి ఇంకా కాసేపు అక్కడంతా చూసుకొని మేమైతే ఇంక వెళ్ళిపోయాము. సో ఇవి చూస్తుంటే అనిపించింది అసలు ఈ స్టేట్లో ఉన్న వాళ్ళు ఎంత లక్కీ కదా అనిపించింది. ఎక్కడ వాళ్ళు ఇండియాని మిస్ అవ్వరేమో అనిపించింది అంతా చూసి. సో నెక్స్ట్ డే అయితే మేమైతే నెక్స్ట్ కీ వెస్ట్కి అని చెప్పి స్టార్ట్ అయిపోయాము. సో కీ వెస్ట్ డ్రైవ్ అంటే చాలా బాగుంటుంది. ఎస్పెషలీ ఈ డ్రైవ్కి ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అయ్యే టైంకి వెళ్ళాలన్నమాట. సో మేము అరౌండ్ 4:30కి స్టార్ట్ అయిపోయాము అండ్ 6:30 కల్లా ఈ ప్లేస్లో ఉండే జస్ట్ టు సీ దట్ సన్ రైజ్. చాలా బాగుండే. స్పెషాలిటీ ఏంటంటే అటు ఇటు బోత్ సైడ్స్ మనకి ఓషన్ ఉంటుంది అనమాట. ఓషన్ మధ్యలో ఇలా ఒక 7 miles కంటిన్యూస్గా ఈ బ్రిడ్జ్ అనేది ఉంటుంది. సో దీని మీద 7 miles అసలు డ్రైవ్ చేస్తూ అండ్ దట్టు సన్ రైజ్ చూస్తూ చేతిలో ఒక మంచి కాఫీ ఉంటే అసలు ఆ ఫీలింగే డిఫరెంట్ కదా. సో నేనైతే అందరికీ రికమెండ్ చేస్తాను కీ వెస్ట్ కంపల్సరీ చూడాల్సిన ప్లేస్ అని చెప్పి. అని చూస్తున్నారు కదా వ్యూ, కొబ్బరి చెట్లు అదంతా అసలు చాలా బాగుండే. సో కీ వెస్ట్లో బేసిక్గా మేమైతే యాక్టివిటీస్ చేయడానికి వెళ్ళాము. సో అక్కడ ఏంటంటే వాటర్ యాక్టివిటీస్ చాలా ఉండే. అంటే మనకి పారాసైలింగ్, జెట్ స్కీయింగ్, బనానా రైడ్ అండ్ పిల్లల కోసం ఇంకా డిఫరెంట్ యాక్టివిటీస్ అన్నీ ఉండే అనమాట. సో మేమైతే ఇంకా అన్నీ ఎంజాయ్ చేసాము. నాకు స్విమ్మింగ్ రాదు కాబట్టి నేనైతే అన్నీ కొంచెం ధైర్యం చేయలేకపోయినా. పారాసైలింగ్ అవన్నీ నేను బాగా ఎంజాయ్ చేసా. ఎస్పెషలీ బనానా రైడ్ అయితే చాలా బాగుండే అనమాట. సో ఆల్మోస్ట్ ఒక 10 మెంబర్స్ని అట్లా బోట్లో కూర్చోబెట్టుకుంటారు ఆ బనానా బోట్లో. అండ్ వాళ్ళు ముందు డ్రైవ్ చేస్తుంటారు, చాలా స్పీడ్గా తీసుకెళ్తారు, ఒక రౌండ్ వేస్తారు, కావాలని చెప్పి అందరినీ పడేస్తుంటారు అనమాట ఎవరెవరు పడతారా అని చెప్పి. అసలు చాలా ఫన్ ఉండే. అసలు నేను చూస్తూనే ఫుల్ ఎంజాయ్ చేసిన. వాళ్ళైతే ఇంకా ఎంజాయ్ చేశారంట. వాళ్ళు చెప్తుండే కొంతమంది వాళ్ళు ఉంటే అనమాట వేరే వాళ్ళు. సో వాళ్ళు వచ్చి నాకు చెప్తుండే మంచి ఎక్స్పీరియన్స్ ఉండే, నువ్వు మిస్ అయిపోయినావు అని. నేను ట్రై చేసా బట్ నాకైతే అవ్వలేదు వాటర్లో దిగడం. సో నేనైతే అసలు చూస్తూనే ఎంజాయ్ చేశాను అని చెప్పాలి. అండ్ మధ్యలో డాల్ఫిన్స్ కూడా కనిపిస్తుండే. సో చాలా బాగుండే ఇది అంత ఈ యాక్టివిటీ. దీని తర్వాత మేమైతే నెక్స్ట్ డే గ్రూప్గా పంపిస్తుండే అనమాట.
ఒక గ్రూప్ పారాసైలింగ్కి, ఒక గ్రూప్ బనానా రైడ్కి, అట్లా ఆల్మోస్ట్ ఒక 50 to 100 మెంబర్స్ ఉండే అనమాట ఆ బోట్లో. సో అట్లా చేస్తుండే వాళ్ళు. సో మా గ్రూప్ వచ్చేసి పారాసైలింగ్కి వెళ్ళాము. సో ఆల్మోస్ట్ ఒక 6 మెంబర్స్ ఉండే అనమాట ఆ బోట్లో. సో ఫస్ట్ పారాసైలింగ్ నేను చేయను అని చెప్పి భయపడ్డా. కానీ అందరూ మంచి ఎక్స్పీరియన్స్ చేయాల్సిన రైడ్ అని అనిపించింది. లైఫ్ టైంలో ఒక్కసారన్నా ఎక్స్పీరియన్స్ అవ్వాలి ఆ రైడ్ అనిపించింది. అండ్ మాకు డాల్ఫిన్స్ కూడా కనిపించినాయి అంత హైట్లో నుంచి. అండ్ దెన్ ఇవన్నీ రైడ్స్ అయిపోయేసరికి 6:30 అయిపోయింది. ఇంకా మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాము హోటల్కి. సో వస్తుంటే మధ్యలో ఇల్లులు, ఈ నాటుకోడి ఇవన్నీ కనిపించేసరికి అబ్బా అసలు ఏమన్నానా, ఎక్కడ ఇండియాని మిస్ అవ్వలేము ఇక్కడ ఉంటే. అసలు వెకేషన్ అంటే పర్ఫెక్ట్ వెకేషన్ స్పాట్ లాగా ఉండే, చాలా బాగా అనిపించింది. అండ్ దెన్ మేమైతే నెక్స్ట్ హోటల్కి వెళ్ళిపోయాము. సో ఇది వచ్చేసి మా రూమ్ అనమాట. సో ఎయిర్బిఎన్బి తీసుకున్నాం మేము. సో ఎస్పెషలీ ఎయిర్బిఎన్బిలో వీళ్ళు బాగా అట్రాక్ట్ చేసేది మనకి ఇట్లా మొత్తం ఇంటీరియర్. అసలు ఈ ఇంటీరియర్ ఎంత బాగుందంటే అసలు ఇంకా మంచిగా రిలాక్స్ అయిపోవచ్చు అనమాట. మనకి ఎంత స్ట్రెస్ ఉన్నా కూడా హ్యాపీగా ఇక్కడ వచ్చి రిలాక్స్ అవ్వచ్చు. అసలు చాలా బాగుండే, చిన్న స్పేసే కానీ చిన్న స్పేస్ని వాళ్ళు మంచిగా కోజీగా అసలు హ్యాపీ ప్లేస్ లాగా ఇంకెక్కడికి వెళ్ళొద్దురా బాబు ఇక్కడే ఉండాలి అన్నట్టు అనిపించింది అనమాట అది చూస్తుంటే. అండ్ చిన్న కిచెన్ కూడా ఇచ్చినారు, ఫ్రిడ్జ్ ఇచ్చినారు. సో మంచి గిన్నెలు అవన్నీ ఉండే అనమాట మనం కుక్ చేసుకోవడానికి అండ్ మంచిగా రిలాక్స్ అవ్వడానికి. సో మామూలుగా మనం వెకేషన్కి అని వెళ్తే మాత్రం నేను చాలా రికమెండ్ చేస్తాను. సో ఇట్లా ఎయిర్బిఎన్బిస్ చాలా బాగుంటాయి. చిన్న స్పేస్ని వీళ్ళు ఎంత బాగా డెకరేట్ చేసుకున్నారో అనిపించింది. అండ్ చాలా చాలా బాగుండే. సో నేనైతే చాలా ఎంజాయ్ చేసేసా. ఇది మంచిగా రూమ్ని 2 days బాగా రిలాక్స్ అయిపోయినా అనమాట. సో దీని తర్వాత మేమైతే ఇంకా సరే బయట పక్కన ఇట్లా స్కూటీలు, సన్నీలు అవన్నీ ఉంటుండే అనమాట. సో చిన్నప్పుడు మనం సన్నీ నడుపుతుండే కదా. సో మీలో ఎంతమంది గుర్తుంది సన్నీ? సో నేను మా అన్నయ్య అయితే ఇట్లా సన్నీ మీద పోతుండే అనమాట. సో సో ఆ మెమరీస్ అన్నీ నాకు ఫ్లాష్ అయినాయి సన్నీ చూడంగానే. సో మేమైతే ఒక స్కూటీని ఇంకా అక్కడే రెంట్కి కూడా ఇస్తున్నామంటే ఇంకా స్కూటీ తీసుకొని అయితే డ్రైవ్ చేసినాము. అసలు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. ఇండియాలో నేను ఎప్పుడో ఇంటర్లో డ్రైవ్ చేసిన ఇట్లా బైక్, తర్వాత మళ్ళీ ఆల్మోస్ట్ ఒక 10-13 years తర్వాత మళ్ళీ ఇట్లా స్కూటీ నడుపుతుంటే అసలు ఆ ఫీలింగే డిఫరెంట్ ఉండే. సో బయ్యా లెఫ్ట్ బయ్యా రైట్ అని చెప్పి మనం ఇట్లా హ్యాండ్స్తో సిగ్నల్ ఇస్తుంటాం కదా, అట్లా చేసామన్నమాట. సో అట్లా అవన్నీ మనం ఈ స్టేట్లో మాత్రమే పాసిబిలిటీ ఉంటుంది అనిపించింది చేయడానికి. సో చాలా ఫన్నీ ఉండే, నేనైతే మస్తు ఎంజాయ్ చేసినాం. అండ్ దెన్ మేమైతే ఇంకా ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోయినాం, ఫ్లైట్ టైం అయిండే. సో బాగా ఎంజాయ్ చేసినాం, మంచి న్యూ ఇయర్ మంచిగా స్పెండ్ చేసినాము. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. హోప్ యూ ఆల్ లైక్ ఇట్. ప్లీజ్ డూ లైక్, share, subscribe to my YouTube channel Saha Vlogs USA. Thank you all for watching this video. See you all in the next video. Bye.